యూరప్‌కి సంబంధించినటువంటి ప్రజలకి ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఏంటంటే, డిజిటల్ ఐడీలు ప్రతి దేశంలో కూడా నిదానంగా అమలు చేసే ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఇది డీప్ స్టేట్ ప్లానింగా అన్నటువంటి డౌట్ కూడా ఉంది. ఒక పక్కన ఆల్రెడీ చైనా లాంటి దాంట్లో ఉంది. అక్కడ ఈ డిజిటల్ ఐడీ వల్ల ఇబ్బంది ఏంటంటే, కరోనా అంటే ఇప్పుడు మన ఆధార్‌తో ఎట్లా లింకప్పో అట్లాగా. ఇప్పుడు అప్పట్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నోళ్ళు డిజిటల్ ఐడీలో నోట్ అవుతది. వాళ్ళకి అలౌడ్. లేకపోతే ఇంట్లోంచి కూడా బయటికి రానీయలేదు. క్వారంటైన్‌లో ఉంచేశారు. అట్లాగే ఇంటికి ఆటోమేటిక్ లాక్ చేసేశారు. ఇప్పటికి కూడా ఏదన్నా ఇష్యూస్ జరుగుతున్న క్రైమ్ అంటే గనక అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఔట్‌స్కర్ట్స్‌లో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాల వాళ్ళని బ్లాక్ చేసేస్తారు వాళ్ళు. డిజిటల్ ఐడీ వస్తే అట్లాంటి ప్రమాదం ఉంటది. అందుకని ఒప్పుకోమంటున్నారు యూరప్ దేశాల ప్రజలు. కానీ బ్రిటన్ ఓ పక్కన ఆ టోనీ బ్లెయిర్ వాళ్ళ కొడుక్కి సంబంధించిన కంపెనీలో కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి అక్కడ బ్రిటన్‌లో ఐడీలు వచ్చేస్తున్నాయి, డిజిటల్ ఐడీలు. మరోవైపున స్విట్జర్లాండ్‌లో ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బ్రిటన్ లాస్ట్ వీక్‌లో తీసుకొచ్చారు. ఈ 3 నేషన్స్ కూడా నడిచింది. ఇవన్నీ ఏంటంటే క్రమంగా ఇది డీప్ స్టేట్ టోటల్‌గా ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడానికి అన్నటువంటి చర్చ నడుస్తుంది. తాజాగా టోనీ బ్లెయిర్ ఫౌండేషన్‌కి సంబంధించి అంటే ఇందులో కొత్త ఆరోపణ ఏంటంటే, టోనీ బ్లెయిర్ అంటే బ్రిటన్‌కి సంబంధించినటువంటి మాజీ ప్రధాని బ్లెయిర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫౌండేషన్‌కి దాదాపుగా 300 కోట్ల రూపాయల ఫండింగ్ ఒరాకిల్‌కి సంబంధించినటువంటి ల్యారీ ఎలిసన్ నుంచి వచ్చింది. ఆ తర్వాతనే ఈ డిజిటల్ ఐడీ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇది ఒక అవినీతి అన్నటువంటి ఆరోపణలు ఇప్పుడు కొత్త అంశంగా వస్తున్నాయి.